ఆర్ ఏబుల్ టు లెర్న్ స్పెల్లింగ్స్. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆ స్పెల్లింగ్ చదువుతూ ఉన్నాడు. ఒక 10 సార్లు దట్ వర్డ్ హీ విల్ రీడ్ అవుట్. సో దానికి ఈజ్ లెర్నింగ్ ఎ స్పెల్లింగ్ వన్ డే. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ తర్వాత లక్ష్మికి ఎదురైతే యోగా. ఎవ్రీ ఫ్రైడే వీ హ్యావ్ యోగా. ఓకే, థర్స్డే వీ హ్యావ్ హ్యాపీనెస్ క్లాస్. అండ్ నెక్స్ట్ ఇంకేంటో నాకు కూడా గుర్తులేదు. స్పెల్లింగ్ అన్నారు మ్యామ్. ఐ టెల్ యూ, ఐ థింక్ నాకు ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఎందుకంటే మా ఇంట్లో న్యూస్ పేపర్ ఏదో వస్తుంది, మా వాడికి మంచి చదవటం అది అసలు మా దాంట్లో ఉందంట మేడం. అసలు వేరే స్కూల్ తో కంపేర్ చేస్తారు మేడం. అసలు దేంట్లో ఉండదు మేడం. నేను అది కూడా కాంపిటేటివ్ స్పెల్లింగ్స్ అసలు అందరు చెప్తున్నా మేడం. బేసిక్స్ అనేవి మన విజ్ఞానంలో ఉంటే ఎక్కడికి వెళ్ళావు మేడం. అదే రియాలిటీనే మేడం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద స్పెల్లింగ్ ఉందంటే దాన్ని విరగొట్టి చదువుతున్నా అది వస్తుంది మేడం. అది లిటరల్ గా లైక్ అంటే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కావాలని పెద్ద స్పెల్లింగ్ ఉంటే ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అంటే డాడీ నీకు అర్థం కావట్లేదు ఆగండి నేను చెప్తాను మావాడు కావాలని దాన్ని విరగొడుతున్నాడు పేరెంట్స్ ఆల్సో. మేడం మేమే చదువుతున్నాం మేడం. అసలు మేడం అసలు నేర్చుకుంటున్నాం మేము కూడా వాళ్ళతో. అలా చెప్పి ఇలా చేస్తే స్పెల్లింగ్ ఇలా డివైడ్ చేసి ఇలా చదువుతా అనేసి చిన్నప్పుడు ఉండేది కదా మేడం వాళ్ళను. మేము మర్చిపోయింది మళ్ళీ దీన్ని ఇట్లా చదవాలి డాడీ అనుకున్నాను. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? నేను అదే అన్నా, ఇవన్నీ ఉంటే మాత్రం నేనైతే టోల్డ్ టు మై మదర్ అండ్ మై వైఫ్ ఆల్సో నేను కేవీ కాకుండా విజ్ఞానం ఉండుంటే నేను డిఫరెంట్ లెవెల్ ఉండేది. ఎందుకంటే కేవీలో ఏ రోజు ఇవన్నీ లేవు. గవర్నమెంట్ స్కూల్లో చదివే ఈ పొజిషన్ లో ఉన్నాము అంటే ఇలాంటి స్కూల్లో చదివి ఇన్ని నేర్చుకుంటే ఎక్కడ ఉండేవాళ్ళం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లిటరల్లీ అంటే సో ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ ఆల్ ఫెసిలిటీస్ కూడా కదా.